నమస్తే అండి. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సగ్గుబియ్యంతో పాయసం అండి. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయండి. మరి ఇంత రుచికరమైన పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా 100 గ్రాముల సగ్గుబియ్యంని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలండి. ఇవి ఎంత బాగా నానితే మనం చేసే పాయసం అంత తొందరగా అయిపోతుందండి. మరి దీని మీద మూత ఉంచేసి రాత్రంతా నాననిచ్చేద్దాము. 1 లీటర్ పాలు తీసుకున్నామండి. చిక్కని పాలైతే ఈ పాయసంకి చాలా బాగుంటాయండి. ఈ పాలని స్టవ్ మీద ఉంచి మరగనిద్దాము. సగ్గుబియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి. రాత్రంతా నానడం వల్ల చక్కగా నానిపోయినాయండి. చూడండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇలా తీసుకుందామండి. బాదాంని చిన్నగా ఇలా కట్ చేసుకుందాము. కొన్ని పిస్తా, కొన్ని ఎండు ద్రాక్ష. ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసి దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. ముందుగా బాదాం వేయించుకుందాము. ఆ తర్వాత పిస్తా పప్పును, ఆ తర్వాత ఎండు ద్రాక్షను వేయించుకొని వీటన్నింటినీ పక్కన ఉంచుకుందామండి. పాలు పొంగు వచ్చినాయండి. వీటిని అలాగే కాసేపు మరగనివ్వాలండి. మరుగుతున్న పాలలోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుందామండి. ఇది వేసేసి ఇలా కలుపుకొని మరి కాసేపు పాలని మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని నీళ్లు వంచేసి పొట్టు సగ్గుబియ్యం మాత్రం తీసుకొని పాలల్లో వేసేయాలండి. పాలల్లో వేసి అడుగు పట్టకోకుండా ఇలా కలుపుకోవాలి. ఒక 4 ఇలాచీని మెత్తగా పౌడర్ చేసి దీనిలోకి వేసేద్దామండి. వేసేసి ఇలా కలుపుకోవాలి. మరి కాసేపు ఉడకనిద్దామండి. నానడం వల్ల సగ్గుబియ్యం తొందరగానే ఉడికిపోతుందండి. ఒకసారి పట్టి చూస్తే ఉడికిందా లేదా తెలిసిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి షుగర్ వేయాలండి. నేను షుగర్ దీంట్లోకి 1/4 కప్పు వేశాను. షుగర్ ముందుగానే వేస్తే సగ్గుబియ్యం ఉడకదండి. అందుకని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేయాలి. షుగర్ అంతా వేసిన తర్వాత అలా కాసేపు 2-3 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీనిలోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందామండి. దీనిలోకి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత మరింత దగ్గరగా అవుతుందండి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. పూర్వం సగ్గుబియ్యం అధికంగా వినియోగించేవారండి. కానీ ఇప్పుడు దీన్ని వినియోగించే వారి సంఖ్య తగ్గిపోతూ ఉందండి. దీంతో ఏ వంట చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరింత రుచి కోసం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి మార్చేసిన తర్వాత పైన మరిన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.